సార్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వియన్నా ఒప్పందానికి సంబంధించి లా ఆఫ్ ట్రీటీస్ లో మీరు ఇందాక ట్రీటీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో లా ఆఫ్ ట్రీటీస్ లో సెక్షన్ 62 ఉందట. ఆ సెక్షన్ 62 ప్రకారం ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు భారత్కు ఉన్నటువంటి ఏకైక అంశము, అంతేకాకుండా ఏకైక ఏదైతే మార్గం ఉందో ఇది భారత్ మీద ఏదైనా సరే ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి కానీ ప్రేరేపిస్తోందని కానీ గుర్తించినట్లయితే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఇది ఎంతవరకు అంటే ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా అంటే అది కరెక్టేనండి. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. ఇందులో ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఇండైరెక్ట్గా ఎప్పుడైతే మనం సస్పెండ్ చేస్తామని చెప్పేసి అన్నామో ఇండైరెక్ట్గా అది వారికి మనకి సంకేతమే. అది ఇట్స్ నాట్ దట్ అది వారికి చెప్పకూడదు. ఇండైరెక్ట్గా మనం చెప్పాము. తర్వాత వాళ్ళు ఏమన్నారు, సరే వాళ్ళు చెప్పిన పీపుల్స్ పార్టీ ఏదైతే మీకు ఉందో పాక్ పీపుల్స్ పార్టీ పీపీపీ పార్టీ ఎవరైతే నసీమా ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు, సరే మేము రక్తం పారిస్తాం మీకు వాటర్ ఆపేస్తాం అని చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ప్రాక్సీ వార్స్ అంటే ఇవన్నీ డైరెక్ట్ వార్ కాకుండా అంటే ఆల్మోస్ట్ ఇదైంది. ఎప్పుడైతే మీకు వచ్చిందో నేను ఇవ్వను అన్న తర్వాత ఇప్పుడు యుఎన్కి యుఎస్ అసలు యుఎన్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వియత్నాం మనకు ఇదైతే మీకు ఇజ్రాయెల్ కానీ లేకపోతే మీకు గాజా కానీ ఇవన్నీ ఏదైతే వార్స్ మనం చూస్తున్నామో ఈవెన్ రష్యా ఉక్రెయిన్లో కూడా అసలు ఎవరు యుఎన్ నేషన్స్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్కి కానీ లేకపోతేనేమో ఏదైతే మీకు న్యూట్రల్గా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళ మాట అసలు ఎవరన్నా విన్నటువంటి చరిత్ర ఈ మధ్య వార్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ లేదండి. ఈవెన్ అప్పుడు మీకు ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో కానీ ఎక్కడా కూడా. అందువల్ల ఏంటంటే ఇది వినడం కానీ లేకపోతే కోర్టు చెప్తే వినడం కానీ ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది వినరండి. దాన్ని పెద్ద సీరియస్గా వినాలని కండిషన్ పెడితే యూఎన్ పెట్టాడు, లేకపోతేనేమో సుప్రీంకోర్టు పెట్టింది, లేదా ఇండియాలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు అని దానివల్ల లొంగి భారతదేశం ఏమి ఇది మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాన్ని మీరు రద్దు చేయము అనడం అనేది జరగదు. మీరు చెప్పింది కరెక్ట్. ఇది వన్ సైడెడ్గా దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మీరు వారు ప్రకటిస్తున్నట్టు అంతే. ఇట్స్ నాట్ దట్ ఇది ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోవడానికి ఒక కండిషన్ వచ్చి ఒక మధ్యవర్తిత్వం వచ్చి ఒక రూల్ వచ్చో ఒక అమెండ్మెంట్ వచ్చో ఒక ట్రీటీ ఉన్నంత మాత్రాన్ని ఆగదు. చాలా ట్రీటీస్ ఉన్నాయండి. అలా మీకు ఎన్ని శాంక్షన్స్ ఇప్పుడు మీకు రష్యా ఉక్రెయినే మీకు ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉన్నటువంటి గాజా కానీ పాలస్తీనా వాళ్ళకి జరిగినటువంటి యుద్ధమే, లేకపోతే ఇరాన్ ఇరాక్కి సంబంధించినటువంటి మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ ఎన్ని మీకు వార్స్ జరిగిన ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవడి మాట ఎవడ వినలేదు. ఇది వాస్తవం అండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి మనం ఇండైరెక్ట్గా మనం వారిని మనం చెప్తున్నాం. మనం కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే దీని మీద ఎంతవరకు మీకు ఎడారి అయిపోతుంది అన్న క్వశ్చన్కి నేనేం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ మీకు మన దేశానికి పాకిస్తాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన దేశం జీడిపి అగ్రికల్చర్ మీద 15% ఉంటుందండి, 14-15% ఉంటుందండి. వేరే పాకిస్తాన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 24-25% వరకు అగ్రికల్చర్గా ఉన్నటువంటి జీడిపి డిపెండెన్సీ 25% ఉందండి. వాళ్ళకి ఉన్నటువంటి అగ్రికల్చర్లో మన ఏదైతే మనం మన రివర్ నుంచి వాటర్ వాళ్ళకి వెళుతుందో ఆల్మోస్ట్ మీకు పవర్ జనరేషన్ 17-18% ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అగ్రికల్చర్ 75-80% ఆఫ్ ది వాళ్ళ అగ్రికల్చర్ డిపెండ్ అయిందే మన మీద. ఇప్పుడు మనం ఏదైతే అగ్రికల్చర్ అని చూస్తున్నాం మన మీద, అలాగే మనకు ఉన్నటువంటి నేను నార్త్ ఈస్ట్లో పనిచేసాను. ఇవన్నీ చైనా మనకి ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్స్ కానీ ఇవన్నీ ఏవైతే మనకి నేను చూశానో ఇక్కడ నుంచి కూరగాయలు పండించి ఇక్కడ నుంచి పండించే కూడా బార్డర్ దాటి వెళ్తే కూడా వాళ్ళకి దాని మీద సర్వే అయ్యే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పీఓకే అనేది ఒక ఇంటర్నల్గా ఉన్నటువంటి మీకు ఒక ట్రైబల్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీ సపరేట్ గ్రూప్స్ ఉంటాయండి. అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, బట్ పీఓకే అనేది ఇండిపెండెంట్ కింద వాళ్ళు జనరల్గా చూస్తారండి. పీఓకే అనేది పీఏకే కూడా అంటారండి, పాక్ అడ్మినిస్ట్రేటెడ్ సర్వీస్ అని చెప్తారండి. సో ఇది ఎప్పుడైతే మీకు ఈ రకమైనటువంటి చెప్పారో మీరు దాన్ని సస్పెండ్ చేసినా రీవోక్ చేస్తా ఇండియా ఏం చెప్తుంది, మీరు అన్నీ సద్దుమణిగిన తర్వాత దాన్ని రీవోక్ చేసే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనం అనుకున్నంత ఈజీగా వారు వచ్చినంత మాత్రాన్నే మనకు జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉక్రెయినే కదా వారం రోజుల్లో తీసేస్తామని చెప్పారు రష్యా ఆవిడ పుతిన్. ఏం చేయింది, వారం రోజులు తీయడానికి ఏమి ఉండదండి అలాగా. లేకపోతే ఏముంది, ఇజ్రాయెల్ ఏం చెప్పింది, ఇంత కాదు గాజాని 10 రోజుల్లో ముట్టడిస్తామని చెప్పారు, లేకపోతే ఎటు కాకుండా చేస్తామని చెప్పారు. వారంటూ వస్తే దానివల్ల జరిగే పరిణామాలు సివియర్గా ఉంటాయి తప్ప ఇదేంటంటే ఒక రకంగా ఏం చెప్తున్నామంటే మనం ఒక రకంగా అన్ని రకాలుగా బంధించడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం. ఇది కరెక్ట్ అండి స్ట్రాటజీ. ఇప్పుడు అన్ని రకాలుగా అటు ఎకనామికల్గా కానీ లేకపోతే పొలిటికల్గా కానీ జియో పొలిటికల్గా కానీ మిత్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి మిత్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 10 దేశాలు ఉన్నాయి మిత్రదేశాలు, వాళ్ళని మన వైపు తిప్పుకోవడం కానీ ముఖ్యంగా సౌదీ అరేబియా ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ ఎలాంటి వాటిలతో అక్షర దిగ్బంధనం చేసి తర్వాత ఈ యొక్క ఒప్పందం ఏదైతే సింధు రివర్ జలాలు ఉన్నదో వాళ్ళకి ఇవ్వాలండి. ఇవ్వకపోతే మీరు మొత్తం ఎడారి చేసేస్తే మనిషి చూడండి పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడద్దండి. మీరు అనుకున్నంత మనం అనుకున్నంతగా ఏదో సోషల్ మీడియాలో చెప్పినంత ఈజీగా మీరు ఒకటి సార్
అంటే ఇక్కడ ఒకటి సతీష్ గారు ఇక్కడ ఏంటంటే ఇటీవల గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునింది. అందులో 6 కాలువలు తవ్వుతుంది. ఇదే సింధు నుంచి మనం ఇందాక అనుకున్నటువంటి ఈ పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతం నుంచి తీసుకెళ్తుంది. ఇప్పుడు పంజాబ్లో భారీ ఎత్తున ఆందోళన చెలరగాయి. బహుశా ఇవాళ అనుకుంటాను దాన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నీటిని మళ్లిస్తారు అనేటటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సింధు నది జలాలకు సంబంధించి సరే మీరు చెప్పినట్టు తాత్కాలికంగా అనుకున్నా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా భారత్కి సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఎలా తీసుకోవచ్చంటారు దాన్ని? డెఫినెట్గా అంటే ఇది ఎమోషనల్గా ఇప్పుడే ఆపేయడానికి అక్కడ రిజర్వాయర్లు డ్యాములు కట్టాలంటే 15 ఏళ్ళు పడుతుందండి. ఓన్లీ ఇండియాకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే కాలువలు తవ్వేయచ్చు మనం. ఇప్పుడు నిన్న ఇరిగేషన్ మినిస్టర్తో సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో నిన్నగాక మొన్న ఆల్రెడీ మొత్తం చాలా హై లెవెల్ మీటింగ్ జరిగిందండి. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే జరిగి ఓవరాల్గా మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఓకే మనం కనీసం ఒక 10 కాలువలు తవ్వగలిగితే వాటర్ని కానీ మనం డైవర్ట్ చేయగలిగితే ఒక 20%, 10%, 15% వాటర్ని ఆపగలం. కాబట్టి దాని ద్వారా ఒక సిగ్నల్ మనం ఇచ్చినట్టు అవుతుంది, ఒక రకంగా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు అవుతుంది. తద్వారా కొంత మనకి మన చేతిలోకి అంటే మన చేతిలోకి వస్తుందని కాదు కానీ కొంత ఒక రకమైనటువంటి వాళ్ళకు కూడా భయాన్ని మనం క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి కొంత పాక్ పబ్లిక్లో కూడా కొంత ఏదైనా అవేర్నెస్ వచ్చి అక్కడ లోకల్గా అది పాజిటివ్ లేదు మనకి ఇబ్బంది పడిపోతామని చెప్పేసి గవర్నమెంట్ మీద వాళ్ళు ఏమైనా ఒత్తిడి చేస్తారు అనేది ఒక యాంగిల్ ఇక్కడ. సో ఇక్కడ కాలువలు తవ్వి వాటర్ని డైవర్ట్ చేసి వితిన్ 1 year, 2 years, 3 years చేయొచ్చు తప్ప మనం అనుకున్నంతగా ఆనకట్టలు కానీ లేకపోతేనేమే కాఫర్ డ్యామ్స్ కానీ లేకపోతే ఏవైతే అవి చేయలేమండి. మీరు డ్యామ్స్ కట్టడం అనేది అసలు ఇమీడియట్గా జరిగే పనే కాదండి. అది చాలా సంవత్సరాలు పడుతుందండి. అది ఓన్లీ మీకు ఏదైతే చెక్ డ్యామ్స్ అలాంటివి ఏదైనా లేకపోతే చిన్నవి ఏవైతే ఉన్నాయో అలాంటివి కట్టాలన్నా కూడా ఆ యొక్క టెరిటరీ కానీ అది అంత పాసిబిలిటీ కాదండి. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ అవి నేను చూశాను కూడా పర్సనల్గా. మనం అనుకున్నంత ఈజీ కాదండి. బట్ వాటర్ని మాత్రం డైవర్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఉన్న రాజస్థాన్కి ఏదైతే మనకు ఉందో రాజస్థాన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఢిల్లీ కానీ తీసుకొచ్చి అక్కడ రివర్లో కలపచ్చు. తద్వారా యూపీకి లేకపోతే మిగతా రాష్ట్రాలకి వాటర్ తీసుకోవచ్చు. వాటర్ని మనం డైవర్ట్ చేసి మన రాజస్థాన్ వైపుగా, ఢిల్లీ వైపుగా, యూపీ వైపుగా ఒక 4 రాష్ట్రాలకి చేయొచ్చు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ కుదరదండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి వాటర్ని మీరు కాలువలు తవ్వి అంత ఈజీగా వాటర్ తీసుకురాలేదు. ఓన్లీ రాజస్థాన్ వరకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. సార్ ఇంకోటి నాకు తెలిసి నిన్న అనుకుంటాను భారత్లో పాకిస్తాన్ మాజీ హై కమిషనర్గా పనిచేశారు ఆయన అబ్దుల్ బాజిత్. సో ఈయన నిన్న ఒక మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ చాలా నింపాదిగా కొన్ని అంశాలు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు అర్థమవుతుంది ఏంటంటే నీటిని ఆపడానికి మీరు చెప్పినట్టు నీటిని ఆపడానికి మౌలిక సదుపాయాలను భారత్ ఇప్పటివరకు కూడా నిర్మించలేకపోయింది. కాబట్టి ప్రస్తుతం ఇదేం పెద్ద సమస్య వచ్చేటటువంటి అవకాశాలు లేవని చెబుతూనే ఆయన ఏమన్నారంటే చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్కి సహాయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా నుంచి చాలా నదులు భారత్కి ప్రవహిస్తున్నాయి. కాబట్టి చైనా కూడా నీటిని ఆపడానికి చర్యలు తీసుకునేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పెద్దగా సమస్య ఏమి లేదు, నీటిని విడుదల చేయకపోతే రక్తం చిందించాల్సి వస్తుందని చెప్పేసి నేను ఆయన ఈ అబ్దుల్ బాసిత్ అని ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా చైనా అంత సపోర్ట్ చేస్తే నిజంగా చైనా నుంచి వచ్చేటువంటి నదులకి మనం ఎలాగైతే సింధు నది జలాలు ఆపామో వాళ్ళు కూడా అలా ఆపితే భారత్కి ఏమైనా నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? లేదండి. చైనా అన్నసరిగా మనతో ఇప్పుడు ఇష్యూ పెట్టుకుని ఇప్పుడు యాక్చువల్గా పాకిస్తాన్కి ఉన్నటువంటి మిత్రపక్షాలలో మిత్ర దేశాలలో మీకు చైనా ఫస్ట్ ప్లేస్ అండి మామూలుగా అయితే మొన్నటిదాకా. ఇప్పుడు కోవిడ్ మీరు రీసెంట్ ఇన్సిడెంట్స్ పక్క ట్రేడ్ వారికి ముందు ఉన్నటువంటి సౌదీ అరేబియా కానివ్వండి, టర్కీ కానీ లేకపోతేనేమో ఈవెన్ బంగ్లాదేశ్ కానీ అక్కడ ఉన్నటువంటి చైనా కానీ యూఏఈ కానివ్వండి, ఈ దేశాలు ఏవైతే మనం రెగ్యులర్గా చెప్పుకుంటామో ఈ దేశాలన్నీ పాకిస్తాన్కి ఉన్నటువంటి మిత్ర దేశాలే. కానీ అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. మొన్నటిదాకా రష్యాకి అసలు ఏది రాబట్టి రష్యా అమెరికా స్నేహితులు అయిపోయారు, ఉక్రెయిన్ రోడ్డు మీద పక్కన పెట్టారు. యూరప్ యుఎస్ మంచి రిలేషన్స్ అనుకున్నాం, అది బ్రేక్ అయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు చైనాకి ఆల్మోస్ట్ ట్రేడ్ వాడు చాలా పీక్ లెవెల్లో జరుగుతుంది, టెక్నాలజీ వారు కానీ ట్రేడ్ వారు కానీ జరుగుతుంది. కాబట్టి చైనా యూఎస్ఏ కూడా ఒక రకమైన ఇంటర్నల్గా మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీకు నడుస్తుందండి. చైనా అనేది ప్రాబబులీ ఇండియాకి అంత ఎగనెస్ట్గా అవ్వాల్సినటువంటి అవసరం కానీ ఆ సందర్భం కానీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ కండిషన్స్లో లేదు. ఎందుకంటే ఏషియా అంతా కలిస్తే బాగుంటుంది అనే ఒక రకమైన నినాదం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 6 monthsలో బాగా పెరుగుతుంది. అంటే ఎందుకంటే ట్రేడ్ వార్ అనేది ఎలాగైతే ఇప్పుడు చైనా ఎదుర్కొనే ట్రేడ్ వారు చాలా పెద్ద ట్రేడ్ వార్ అండి. ఎన్నో కొట్ల కింద వేసి చైనాలో వాళ్ళు అమ్ముతున్నారండి చాలా తక్కువ రేట్లకి. అందువల్ల ఏంటంటే చైనా మనకి ఇబ్బంది పెట్టవలసినటువంటి సందర్భం ప్రస్తుతానికి లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చైనా వెపన్స్ అమ్మేది చైనా బేసికల్గా మీకు పాకిస్తాన్కి వెపన్స్ అమ్మే దేశాల్లో ముఖ్యమైనటువంటి దేశం కింద చెప్పుకోవాలనుకుంటే మీకు చైనా ఉంటుంది, మనకు వచ్చేటప్పుడు రష్యా ఉంటుంది. అలా వాళ్ళు యుద్ధం జరిగితే కాముగా ఉండి దాన్ని వేరే రకంగా బెనిఫిట్ పొందుతారు తప్ప డైరెక్ట్గా మన ఇండియాని ఇబ్బంది పెడదామనో పక్కనున్న వేరే దేశాలను ఇబ్బంది పెడదాం అనుకునే పరిస్థితి ఇప్పుడైతే ఉండదండి.
ఓకే సార్, ఇప్పుడు ఈ ఒప్పందం 1960s జరిగింది. అయితే 1948కి మనం కానీ 1940